వానొచ్చిందంటే చాలు హైదరాబాదీ వణికిపోతున్నాడు. గుంతలమయమైన నగర రోడ్లపై ప్రయాణం అంటేనే హడలెత్తిపోతున్నాడు. ఎక్కడ గొయ్యుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. స్వయంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిన హైదరాబాద్ రోడ్లలో ఎలాంటి మార్పు రాలేదు. జలాశయాలను తలపిస్తున్న భాగ్యనగర రహదారులు, అడుగడుగునా గుంతలు, ప్రమాదకరంగా మ్యాన్హోల్స్. ఇది బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీ. గత 15 రోజుల క్రితం ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. గుంతల రోడ్లను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గుంతల రోడ్లను మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అయినా హైదరాబాద్ రోడ్ల దుస్థితి మాత్రం మారలేదు. హైదరాబాద్ మహానగరంలో వర్షంలో బయటకొస్తే ప్రాణాలకు గ్యారంటీ లేదనే పరిస్థితి దాపురించింది. ఏటా వర్షం ఇబ్బందులు ఎదురవుతున్నా గతం నుంచి పాఠాలు నేర్వడం లేదు మన అధికార గణం. స్వయంగా మంత్రి కేటీఆర్ గుంతల రోడ్లను పరిశీలించి పనులు చేపట్టాలని ఆదేశించినా అధికారుల్లో కదలిక లేదు. ఫలితంగా వర్షాకాలంలో నగరవాసి నరకం అనుభవిస్తున్నాడు. స్వయాన కేటీఆర్ గారు ఈ పరిస్థితిని చూసి మరీ వచ్చి ఇక్కడ ఉండి కూడా చేసిన ఇదే పరిస్థితి ఉందంటే ప్రజలు ఎంత అవస్థ అనుభవిస్తున్నారో మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే మహిళలు రాత్రిపూట ఇక్కడ నిఖిల్ హాస్పిటల్ ఉంది, 108 అనేది ఇక్కడ వాహనం అనేది రెగ్యులర్గా నడుస్తుంది. ఒక మహిళ, గర్భిణీ మహిళ ఈ రోడ్లో పోవడం అనేది ఎంతవరకు సమావేశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఇది మెయిన్ రోడ్, జూబ్లీస్కి వెళ్ళే కానీ ఖైరతాబాద్కి వెళ్ళే కానీ ఇది మెయిన్ రోడ్. ఇందులో మాత్రం ఎలాంటి ఎమర్జెన్సీ రూట్ వెళ్ళాలన్నా వీళ్ళు ఉండే పరిస్థితి లేదు. మధ్యలో ఒకసారి రోడ్లు వేశారు, మళ్ళీ 115 డేస్ తర్వాత మళ్ళీ రోడ్లు మొత్తం ఇలా చేశారు. ఎందుకు చేశారో అర్థం కాదు. కనీసం కాషన్ బోర్డు కూడా పెట్టరండి. కారు ఆటో ఒకసారి లోపలికి వెళ్ళిపోయింది, గోధులోపల పడిపోయింది కూడా. కాషన్ బోర్డు లేకుండా ఇదే పరిస్థితి. రోజు ట్రాఫిక్ జాము, యాక్సిడెంట్స్, కార్లు లోపల పడిపోవటం, ఎవరు పట్టించుకునే వాళ్ళు మాత్రం లేరు ఇక్కడ. పొంగి పొర్లిన డ్రైనేజీలు, జలమయమైన రోడ్లు, వీటన్నింటికీ తోడు ప్రధాన రహదారుల వెంట సాగుతున్న మెట్రో రైలు పనులు వెరసి వాహనదారుడు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటిస్తున్న సర్కారు మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాథమిక సమస్యలపై మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే రహదారులు హుస్సేన్ సాగర్ను తలపిస్తుంటాయి. అడుగడుగుకి ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలతో ఏది గొయ్యో ఏది రహదారో తెలియని నగర జనం ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు జీహెచ్ఎంసీ సహా ప్రభుత్వ విభాగాలన్నీ అప్రమత్తమవుతాయి. ఎలాంటి తవ్వకాలు, రహదారిపై నిర్మాణాలు చేపట్టకూడదంటూ అధికారులు ఆదేశిస్తూ ఉంటారు. వాస్తవానికి వచ్చేసరికి ఇవేవీ అమలు కావట్లేదు. వర్షం కురిస్తే చాలు నగర వ్యాప్తంగా 250 ప్రాంతాలు నీరు నిలిచే వాటర్ లాగింగ్ ఏరియాలుగా మారినట్లు బల్దియా చాలా ఏళ్ల క్రితమే గుర్తించింది. వీటి నిర్వహణకు ఏటా 3 కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్న బల్దియా అధికారులు రహదారులకు డెక్టు నిర్మాణం, నాలాల అభివృద్ధి తదితర అంశాలపై అవసరమైన స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ఏటా 100 కోట్ల నిధులు ఖర్చవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా నగరంలోని రోడ్డుపై వాహనాలు బారులు తీరడం ఆనవాయితీగా మారిపోయింది. సిటీలో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యలకు తోడు మెట్రో రైలు నిర్మాణ పనులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు రైట్ లెఫ్ట్ రహదారిని వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు సైతం నగరవాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడడం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు సైతం పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. వర్షం వస్తే చాలు నగర జీవనం నరకప్రాయంగా మారుతుంది. స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించి ఆదేశించిన అధికారుల తీరు మాత్రం మారలేదు. మొత్తానికి గుంతలమయంగా మారిన రోడ్లు ప్రజల పాలిట శాపంగా మారాయి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.